అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేసిన న్యూస్ ఏదైనా ఉందంటే మన శివాజీ గారు ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది ఫెమినిజం అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో నిజమైన ఫెమినిజం అంటే ఏంది, అసలు వీళ్ళు మాట్లాడుతుంది కరెక్టే అంటారా? వీళ్ళు మాట్లాడుతుంది ఇప్పుడు రెస్పాండ్ అయ్యింది మహిళలు ఇద్దరు అయ్యారు. రెస్పాన్స్ అనింది కూడా వాళ్ళని కాదు. అయినా సరే వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక టైం పాస్ లాగా ఉంది. వాళ్ళంత బాధ ఉన్నట్టు కనిపించలేదు. వాళ్ళు అనిన హీరోయిన్ ఏదో ఫేమ్ కోసం బయటకు వచ్చి ఏదైనా అగ్గిరాజేయాలనుకుంటున్నారు తప్పితే అంత వాళ్ళ దాంట్లో ఒక నిజాయితీ ఏం కనిపించలేదు. ఇంకోటి శివాజీ గారు అన్న మాటలు ఒక మంచి మాటలే చెప్పాడు. కాకపోతే చెప్పాల్సిన పర్సన్కి రాంగ్గా వెళ్ళి అంటే రాంగ్ ఎట్లా 2 పదాలు రాంగ్ వెళ్ళి దానికి వెనక్కి తీసుకున్నాడు, దానికి అపాలజీ కోరాడు. కాబట్టి ఆ 2 పదాలని ఇంతటితో వదిలేయటం బెటరు. ఇంకోటి ఆయన చెప్పిన మంచి సందేశం హీరోయిన్కి చెప్పాడు. ఏం చెప్పాడు? మగవారు ఇన్నర్ ఫీలింగ్నే అతను ఓపెన్గా బయట పెట్టాడు కదా. మీరు ఎట్లా పడితే అట్లా డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటారు దరిద్రపు ఉండలారా అని ఈ పబ్లిక్ అనే మాటలు ఇన్నర్ ఫీలింగ్ని అతను ఓపెన్గా స్టేజ్ మీద బయటకు చెప్పాడు. అంటే అతను మిమ్మల్ని కాదు, హీరోయిన్లు మిమ్మల్ని కాదు అనింది అతన్ని, ఆమె పురుషులను అన్నాడు అతను. కాబట్టి ఈ పురుషులు రియాక్ట్ అవ్వాలి దీనికి. వీళ్ళ ఫీలింగు నిజమా కాదనేది పురుషులు రియాక్ట్ అవ్వాలి. ఇంకోటి శివాజీ చెప్పదలుచుకుంటే పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు సొసైటీలో, ఎవరు కూడా సొసైటీలో రియల్ లైఫ్ సొసైటీలో ఎవరు కూడా పొట్టి డ్రెస్సులు వేసుకోరు. అందరు చీరలు కట్టుకుంటారు, లేదా పంజాబీ డ్రెస్సు లేదా టీ షర్టు జీన్స్ వేసుకుంటారు మోడర్న్గా ఉంటే. ఎవరు కూడా ఒక శరీరం కనపడే విధంగా వస్త్రాధారణ ఎవరు ధరించరు రియల్ లైఫ్ సొసైటీలో. మనం సినిమాటిక్ ఫీల్డ్లో బుల్లితెరలో లేకపోతే పెద్ద స్క్రీన్లో మాత్రమే చూస్తున్నాం. దీనికి కారణం ఎవరో శివాజీకి తెలియదా? ఒక డైరెక్టరు నిర్మాత పెట్టే కండిషన్ వల్లే హీరోయిన్ అలా పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారని నీకు తెలుసు. ఇలా హీరోయిన్లు ఇలా తయారవడానికి కారణం ఎవరో కూడా నీకు తెలుసు. కాబట్టి నువ్వు వాళ్ళని నిర్మాతల్ని డైరెక్టర్ని క్వశ్చన్ చేసే ధైర్యం లేనప్పుడు అందరిలాగా గుప్చుప్ కాకుండా ఉండు. అంతేగాని హీరోయిన్ల మీద తిడితే నీకేమొచ్చిందో అర్థం కాలేదు. చేసిన వాటిని చూసి కూడా జనాలు కూడా ఇప్పుడు ఒక వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీలో ఏ గలీలో చూసినా కూడా సగం బట్టలు వేసుకొని అవునవును కామనే కదా ఇది. ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ ఏం చేసినా సరే సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్లీ. హీరో అందుకని మనం ఈ సినిమాల్లో సిగరెట్ తాగేటప్పుడు కూడా మీ ఇంపాక్ట్ పడకూడదని కింద అది వేస్తున్నారు, పొగ తాగటం, డ్రగ్స్ వేస్తున్నారు. అట్లానే ఇంకా వస్త్రాధారణం కూడా వేయాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిద్దేమో మనకు తెలియదు. ఖచ్చితంగా సెలబ్రిటీలు మంచి చేసినా చెడు చేసినా అది సొసైటీలో కంపల్సరీ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు వీకెండ్లో పబ్బుల్లో ఈ అర్ధనగ్నంగా డ్రెస్సులు వేసుకోవడానికి కారణాలు కూడా నిర్మాతలు డైరెక్టర్లే. అంటే హీరోయిన్సే కారణం, కానీ వాళ్ళని అలా చేస్తుంది ఎవరు? ఎవరైనా సరే మహిళలకి అది సినిమాల్లో ఉన్నాయి, నాన్ సినిమాలో ఉన్నాయి. ఎవరైనా సరే మహిళలకి హుందాగా ఉండాలని ఉండిద్ది. ఒక సినిమాలో అర్ధనగ్నంగా కనిపిస్తే ఆ హీరోయిన్ చనిపోయినా, వాళ్ళ కొడుకులు కూతుర్లు మనవళ్ళు చనిపోయినా సరే ఆ సినిమా అట్లానే ఉండిపోయిద్ది. జీవితాంతం లైఫ్ లాంగ్ అర్ధనగ్నంగా ఒక మహిళ లోకం మొత్తం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఎవరో కూడా శివాజీకి తెలుసు. అయినా సరే కామ్గా ఉండి ఏమి చేతగాని వాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టడం అనేది రైట్ కాదు అన్న. నేను చూశాను శివాజీ చెప్పాలనుకున్న ఉద్దేశం, అతను మాట్లాడిన ఉద్దేశం వేరు. అతను చెప్పాలనుకున్న సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చాడు. సో అతను 90% నిజం మంచి మెసేజ్ ఇచ్చాడు. కాకపోతే అతను ఆ మాటల్లో ఆ ఫ్లోలో ఏం పదాలు వాడాలో ఆ ప్లేస్లో సామాను అనే పదాలు వాడాడు. అదే తప్ప అతను చెప్పాలనుకున్న ఉద్దేశం మంచి ఉద్దేశం. ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమైందంటే ఒకటి నిధి అగర్వాల్ అండ్ సమంత ఇలా జరిగింది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు తప్ప అతను చెడు ఉద్దేశం కాదు, చెప్పిన ఉద్దేశం ఇది. పైగా ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి ఇంకొకరిద్దరు హీరోయిన్స్ గురించి చెప్పాడు. అతను ఏం చెప్పాడు? ఒకప్పుడు సావిత్రి గారు కానీ రీసెంట్లీ సౌందర్య కానీ వాళ్ళు ఏ ఫంక్షన్కి కానీ ఈ ఎక్స్పోజింగ్లతో రాలేదు. నిజమైన తెలుగు సాంప్రదాయం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సాంప్రదాయ పద్ధతిలో వచ్చారే తప్ప వచ్చి పబ్లిక్ మీటింగ్లోకి ఫంక్షన్లోకి వచ్చి ఎక్స్పోజింగ్లు ఏమి ఇవ్వలేదు. ఏంది? సో ఇది కరెక్ట్ కాదు. ట్రెండ్ మార్చుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇష్టం, ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నప్పుడు మీ ఇష్టం, మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి. ఏంది? పబ్లిక్లో కూర్చేటప్పుడు కానీ సొసైటీలో కూర్చేటప్పుడు కానీ మంచి బట్టలతో రమ్మని ఆయన మంచి మెసేజ్ ఇచ్చాడు. దాంట్లో తప్పట్టాల్సింది ఏముంది? సరే ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు యాంకర్ అనసూయ గారు కావచ్చు అండ్ చిన్మయ్య గారు వీళ్ళందరూ ఎట్లా అంటే మా బాడీ మా ఇష్టం, మేము ఎట్లనైనా వేసుకుంటామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో నిజంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు అనుకుంటున్నారు? కరెక్ట్ కాదు. మీ బాడీ ఇప్పుడు ఆవిడ మాట్లాడారు, రేపు వాళ్ళ పిల్లల మీద కూడా ఉంటుంది ప్రభావం. సో డెఫినెట్లీగా ఇది ఈ అనసూయ ఆవిడ ఇంకొక ఆవిడ మాట్లాడేది కరెక్ట్ కాదు. ఏది మరి శివాజీకి వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయో మనస్పర్ధలు ఉన్నాయో కానీ కరెక్ట్ కాదు. ఇంకోటి చెప్పాలి ఎగ్జాంపుల్, అది సినిమా ఫంక్షన్. అక్కడ మనం ఉన్నాము,
మేమున్నాము సరే, ఇంకా యూత్ మాకన్నా చిన్న కుర్రోళ్ళు యూత్ ఉంటారు, మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఈ పార్క్ వస్తుంటాం, వచ్చినప్పుడు సరైన బట్టలైన అమ్మాయిలు చూసి మనం ఏమనుకుంటాం, అమ్మ వీళ్ళకి ఏం పాడు కానీ ఏం బట్టలు ఇలా వచ్చారని మంచి బట్టలు వేసుకోవచ్చు కదా మనమే అంటాం, అది క్యాజువల్గా అనుకుంటాం. సో మనం అనుకునేది మన మైండ్లో ఉన్నది, మన మనసులోది శివాజీ ఓపెన్ చేసి చెప్పాడు అంతే. అలాంటప్పుడు మీ మైండ్ సెట్ కూడా మార్చుకోవచ్చు కదా అనే విధంగా కూడా కొంతమంది మైండ్ సెట్ ఎలా మారుతుందండి? మైండ్ సెట్ మారుదు. ఆ డ్రెస్ కామన్గా ఎవరైనా టెంప్ట్ అవ్వడం కామన్, అది చెడుగా మాట్లాడుకోవడం కానీ అది కరెక్ట్ వర్డ్ కాదు, అది డ్రెస్ స్వేచ్ఛతో ఆ మైండ్ సెట్ అయిన పదాలతో ఇది కరెక్ట్ కాదు ఇది. సో మంచి బట్టలు వేసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా జిమ్ల పేరుతోని 6 ప్యాక్స్ల పేరుతోని బనీన్లు వేసుకొని షర్ట్లు ఇప్పేసి తిరుగుతున్నారు కదా, మరి మీకు ఎప్పుడైనా మేము చెప్తున్నామా మీరు కూడా నిండి వేసుకుని అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ జెంట్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ జిమ్ ప్లేసుల్లో వాకింగ్ ప్లేసులు ఉన్నారు తప్ప ఈ ఫంక్షన్స్కి రాలా. సో ఎట్లయినా మగాడు బాడీ, లేడీస్ బాడీ. మగోడు బాడీ చూసి ఆడవాళ్ళు టెంప్ట్ అవ్వరు, కానీ ఆడమ్మాయి బాడీని ఆడమ్మాయి వేసుకున్న డ్రెస్ని చూస్తే మగోడు టెంప్ట్ అవ్వడం కామన్. సో ఆ టెంప్టేషన్లో చాలా అపార్థాలు కూడా వస్తాయి. సో శివాజీ చెప్పిన ఉద్దేశం అయితే 100% రైట్, అది తప్పు కాదు. ఆ ఫ్లోలో 2 పదాలు మాత్రం తప్పు మాట్లాడుంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే హీరోయిన్స్ అని చెప్పాడు. సో హీరోయిన్ అని ఫీల్ అవుతున్నాం బ్రో, మరి నాకైతే తెలియదు. అదే బ్రో, అసలు నిజంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు అనుకుంటే వీళ్ళలాగా మాట్లాడతారని మీరు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం. నాకెక్కడో ఆడవాళ్ళకి సపోర్ట్ చేసేలా కాకుండా నాకేదో హైప్ రావడం కోసం, మమ్మల్ని నలుగురు దేకడం కోసం, మా గురించి నలుగురు మాట్లాడడం కోసం అలా చేశారేమో నా డౌట్. 100%. వీళ్ళు ఏదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాకుండా ఇంకా రెచ్చగొట్టి ఇట్లా ఇష్టం వచ్చినట్టు వేసుకోండి ఈ విధంగా చెప్పినట్టు అనిపిస్తుంది అంటున్నారు. అలా ఏం లేదు బ్రో, వాళ్ళు నిజంగానే నాకు చెప్తున్నాను, మన వాళ్ళకి ఏంటంటే పనికిరాని విషయాల మీద పని పెట్టడం చాలా ఇదైపోయింది. సో ఆ విషయాన్ని నేర్చుకోవాలి, కానీ ఆ విషయాన్ని అంతలా చెప్పి అంతలా ఆయన టార్చర్ పెట్టాల్సి, అరే అయ్యా ఆయన సారీ కూడా చెప్పిండు బ్రో. మన దరిద్రం ఏంటంటే అసలు అనవసరంగా సారీ చెప్పిండు ఆయన. అసలు సారీ చెప్పకూడదు, నాకు చెప్తే అసలు సారీ చెప్పకూడదు ఆయన, బట్ సారీ చెప్పాడు. అక్కడ కూడా ఆగిపోకుండా ఏంది బ్రో, పట్టి సాగదీసి లాగుతున్నారు. అంటే ఖచ్చితంగా శివాజీ గారిది తప్పు అని చెప్పేసి అంటున్నారు. నువ్వు చెప్తే ఇంట్లో వాళ్ళు వినట్లేదు, బయట ఎవరికో చెప్తే వింటారా అని చెప్పేసి అంటున్నారు. బ్రో శివాజీ గారి తప్పు అని చెప్తున్నారు కదా, అడుగుతున్నా మీకే అడుగుతున్నాను. సో శివాజీ గారు చెప్పింది తప్ప? అంటే మనము తప్పు అనుకోకపోయినప్పటికీ ఇప్పుడు అందరూ ఒక విధంగా ఆలోచించారు కదా. సో నీ ఇంట్లో వాళ్ళకి చెప్తేనే ఇంటలేరు, బయట వాడు ఎవరు వింటాడు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంట్లో వాళ్ళు ఎవరు వినట్లేదో మనకైతే తెలియదు బ్రో, వాళ్ళ ఇంట్లో పర్సనల్ నాకైతే తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా కానీ ఆయన రీసెంట్గా ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అలా ఉంది. ఆ తర్వాత మంగపతి క్యారెక్టర్, దీనమ్మ మంగపతి క్యారెక్టర్లో బతికిపోవాలి ఆయన. నేను నిజంగా చెప్తున్నాను, నేను రీసెంట్గా దండోరా మూవీలో కూడా ఆయన క్యారెక్టర్ అంతే ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కొంచెం ఫరక్ ఉంది. కాకపోతే చూసుకుంటే మాత్రం ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఎక్కడ లేదు బ్రో. నేను ఒకటే గుండెల మీద చేసుకొని చెప్పండి బ్రో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఒకసారి ఆయన చెప్పింది తప్పు అంటే మాత్రం అమ్మ నేను నా చెప్తే నేను కొట్టుకుంటా బ్రో. బ్రో ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు చాలా మంది ఇష్యూకి రియాక్ట్ అవుతూ ఉన్నారు కదా. సో నిజంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళంటే ఏ విధంగా మాట్లాడతారు? నిజంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు బ్రో, ఇగో ఆయన చెప్పాడు బ్రో. రీసెంట్గా మనకు లులుమాల్లో నిధి అగర్వాల్ వచ్చింది. సో ఆమె డ్రెస్ చెదిరిపోవడం కూడా జరిగింది, ఆ చున్నీ లాగేయడము అలా చాలా జరిగింది. ఒకవేళ మంచి డ్రెస్సే ఉందనుకో, అంటే ఆ చెడు అని చెప్పలేము. సో ఏంటంటే కొంచెం పెద్ద డ్రెస్ ఉందనుకో, సో ఆ చున్నీ లాగేసినా కానీ ఆ డ్రెస్ కొంచెం కాపాడుకునేది ఆమెని. కానీ అక్కడ ఏంటంటే ఆమె మర్యాద కొంచెం పోయినట్టే కదా. సో ఇజ్జత్ తోటి బయటకు వచ్చేసినట్టు అయిపోయింది కదా. సో అలా జరగకూడదు. హీరోయిన్లు సినిమా వరకు, సినిమాలో వాళ్ళు సినిమా వరకే ఉందాము, సినిమాలో చూపించేది సినిమాలోనే ఉంటుందిలే, కానీ రియల్ లైఫ్లో ఇలా ఉండకండి అని చెప్పారు. సో సినిమాకి నిదర్శనం ఒకటే బ్రో. ఆ విధంగా మాట్లాడడం తప్పే అండి, ఎందుకంటే ఇప్పుకొని తిరుగుతాం అలా మాట్లాడకూడదు. ఎందుకంటే అందరూ ఇప్పుకొని తిరిగితే అందరికి కూడా కంఫర్ట్గా ఉండదు అది, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. సో దాని ప్రకారం నేను దాన్ని ఏమన్ను, ఎందుకంటే మీరు ఇప్పుకొని తిరుగుతారు లేదా అని మీ ఇష్టం. అండ్ శివాజీ కూడా దీనిలో కొన్ని మాటలు ఏంటంటే డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు, సామాన్లని ఇలాగా. సో దానివల్ల నేను శివాజీది కూడా తప్పనే చెప్తాను. అంటే ఆ 2 మాటలు తప్ప మిగతా చెప్పినటువంటి పాయింట్ అంతా కూడా కరెక్టా కాదా? అంటే ఇప్పుడు చాలా సినిమాల్లో అలా చేస్తున్నారు కదండి. ఈవెంట్లు అనసూయ మాత్రమే వచ్చాడా, అంతకుముందు చాలా ఈవెంట్లు జరిగి అలాంటి బట్టలు వేసుకొని రాలేదా? మరి అప్పుడు ఎత్తలేదు నోరు, మరి ఇప్పుడే ఎందుకు ఎత్తారని. నిధి అగర్వాల్ గారు లూలు మాల్కి వెళ్ళినప్పుడు తన పరిస్థితి చూసాం కదా. అవునండి. సో అలాంటివి చూసినప్పుడు ఇలాంటి పాయింట్స్ కొంతమంది మాట్లాడుతూ అలాంటి దాంట్లో తప్పేముందని చెప్పేసి బయట టాక్. శివాజీ గారు చెప్పిన దాంట్లో ఓకే అండి, మిగతా వాళ్ళు గురించి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పాడు. పోనీ అప్పుడు భయపడాల్సింది ఎవరండి? మగవాళ్ళు కాదు కదా.
వీళ్ళు భయపడాలి కదా. ఓ నేను మాల్కి వెళ్తే నన్ను ఎవరైనా అటాక్ చేస్తారేమో అని అప్పుడు ఎన్సే గారు ఎవరో బయటపడాలి. వాళ్ళకి నా ప్రాబ్లం నేను ఎత్తుకొని తిరుగుతామని వాళ్ళు చెప్తుంటే ఈయనకి మనకెందుకండి ఆ ప్రాబ్లం? అంటే ఇప్పుడు ఎవరైనా అది యాంకర్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి కొంతమంది అభిమానులు ఉంటారు. సో సేమ్ వాళ్ళలాగా మేము కూడా ఉండాలని మన ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు, ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి బయటకు వెళ్ళినప్పుడు? వాళ్ళ పరిస్థితి కాదు, హీరోయిన్లని కాదండి, మనోళ్ళు దరిద్రం ఏంటంటే మన ఇండియా అమెరికా డెవలప్ అవుతుంది, యూకే డెవలప్ అవుతుంది. ఆ పొట్టి లంగాలు వేసుకొని ఇంత సెక్సీగా అందంగా ఉన్నాడు, మనం కూడా ఫాలో అయ్యి మనం కూడా మోడర్నైజ్ అవుదాం, ఇలాగే వెళ్దాం, ఇలాగే ఎంజాయ్ చేద్దాం, అబ్బాయిల కుర్రకాళ్ళందరూ ఊరికిద్దాం అని వీళ్ళే అనుకుంటున్నాడు. ఏంటంటే మనోళ్ళు కూడా మన కారు సొంతంగా ఉద్యోగాలు లేక అమెరికాకి, యూకేలకి వాటికి వెళ్తున్నాడు. సో దానివల్ల వీళ్ళేంది ఆ వెస్ట్రన్ కల్చర్ మొత్తం ఇక్కడ మనకి అలవాటు అయిపోయింది. సో దాన్ని బట్టి వీళ్ళు ఎవరైనా మన ఇండియా పద్ధతి ఏమమ్మా శారీ కట్టుకోవచ్చు కదమ్మా, ఆడవాళ్ళ పద్ధతి కదమ్మా అది, అబ్బాయిలు ఇలా ఉంటాడు, అమ్మాయిలు ఇలా ఉంటాడు, అమ్మాయిలు అలా ఉంటే ఎలాగమ్మా అని వీళ్ళన్నా, మేము ఫెమినిజం, మేము అబ్బాయిలతో సమానం, మాకు రైట్ ఉంది, రైట్ టు యాక్ట్, రైట్ టు లివ్, నా ఇష్టం వచ్చినా నేను బతుకుతా. మీరు అడుగుతున్నాడు, మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు, మా ఆడవాళ్ళని తొక్కేస్తున్నాడు, అది ఎంత పురుష అహంకారం ఉన్న సొసైటీ అని ఇలాంటి మాటలు అంటుంటాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి? ఏమైనా చెప్తే ఫెమినిజం మా ఇష్టం మేము ఉంటాం, అంటే అబ్బాయిలు డామినేట్ చేసి అబ్బాయిలే డామినేట్ చేయాలా? మిగతా కంట్రీలో అమెరికాలో వీటిలో ఇలా ఉండట్లేదా? అక్కడ మొగుళ్ళు ఏమంటున్నాడు, అక్కడ అమ్మ నాన్నలు ఏమంటున్నాడు, అంతా సమానం కదా. సో ఆడ మగ అంతా సమానం కదా. సో మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, అది మీరు క్వశ్చన్ చేయడానికి మీరెవరు అంటాడు. పైగా ఈ లాలు ఇవన్నీ ఏముంటాయంటే ఆడవాళ్ళని ఎంత అన్నా కానీ ఆడి వీడికి ఏమవుద్దో తెలీదు. వాళ్ళు ఇంత కేసు నా మీద, ఇప్పుడు శివాజీ మీద ఏమన్నా నా బట్టల మీద ఇలా వేసాడు, నా బాడీ షేమ్ చేశాడంటే ఆయన భయపడతాడు పోలీసులు ఏం చేస్తాడని. ఎందుకంటే ఆడవాళ్ళ మీద ఎంత అనకూడదు, వాళ్ళు మాత్రం ఎంత బుడ చేసినా కానీ అదే అమ్మాయి కదరా, అమ్మాయి వేస్తే ఏంద్రా నువ్వు పిరికోళ్ళలాగా, అమ్మాయికి భయపడి అబ్బాయి వస్తారా అంటాడు. ఎక్కడ న్యాయం అండి? అంటే అమ్మాయి ఎంత బుడదేసి నీ మీద కొట్టి రాసి రంపాలు వేసినా నీకు ఓకేనా? కానీ ఒక అబ్బాయి నీ మీద ఎంత వేసినా అది ఎంతలా ఫీల్ అయ్యి వాడిని హింసిస్తారా? ఎక్కడ ఇది మరి? అక్కడ ఫెమినిజం, అమ్మాయిలు ఈక్వాలిటీ 50-50% అన్నాడు కదా, మరి ఇక్కడ 50-50% లేదండి. అబ్బాయిలకి మాత్రం ఇంత శిక్షలు, మీకు మాత్రం ఏమీ లేదా? అమ్మాయిలు పాపం లేదని వదిలేయడమా? సో ఎక్కడండి ఫెమినిజం? ఫెమినిజం అంటున్నాడు, ఎక్కడ ఇది ఫెమినిజం? సో ఇప్పుడు ఓవరాల్గా ఈ యొక్క ఇష్యూలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు? దీంట్లో నాకు తప్పు శివాజీ గారు అనేది అనకుండా ఉండాల్సింది, కానీ అని మాట కరెక్టే, కానీ ఎందుకు అది అని ఆయన ఎందుకు అనవసరంగా వీళ్ళు తెచ్చకూడదు అని అదే నేను అంటున్నాను. అంతేగాని నాకు ఎవరిది తప్పని కాదు. వాళ్ళు ఇష్టం వచ్చి తిరిగి వాళ్ళ ఇష్టం వచ్చిన అబ్బాయిలు బిగినీ లేపని వాళ్ళు హ్యాపీగా ఉందేమో, వాళ్ళకి సమ్మగా ఉంటుందేమో, మనకేం తెలుసు. కాబట్టి వాళ్ళు అట్నే ఉండిద్దాం, మనకు ప్రాబ్లం లేదు కదా.